ఈ దినం నా అంశం ఏంటంటే సర్వాంగ కవచము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10 నుంచి 18 వచనాల్లో చూస్తే, మొదటిగా 10వ వచనం చూద్దాం. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులైండుడి, మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తివంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనిడి అని చెప్తున్నాడు. సర్వాంగ కవచం అంటే ఒక సైనికుడు యుద్ధానికి వెళ్ళేటప్పుడు తన యొక్క దేహమును కవచములతో ఏర్పాటు చేసుకుంటాడు. ఎందుకంటే శత్రు యొక్క బాణాలు కానీ వాళ్ళు వేసే ఏది అయినా కానీ తన దేహానికి తగలకుండా కాపాడుకోవడానికి కవచాలను ఏర్పాటు చేసుకుంటాడు. అయితే ఇక్కడ పౌలు గారు ఎఫెసీ సంఘంతో చెప్తున్నాడు, అక్కడున్న ప్రజలతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమనంటే, మీరు దేవుడిచ్చే సర్వాంగ కవచమును వేసుకోండి అనేసి, ధరించండి అనేసి. అప్పటి రోమా సైనికుల గురించి పౌలు గారు మాట్లాడుతున్నాడు. ఏమనంటే, వారు వేసుకునే కవచాల గురించి మాట్లాడుతూ, ఇప్పుడు ఆ కవచాల ద్వారా మనం కూడా ఎన్నో సత్యాలు నేర్చుకోవడానికి ఒక ఉదాహరణగా రోమా సైనిక యొక్క కవచాల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అయితే ఇప్పుడు ఈ కవచములు అంటే ఏంటంటే ఒక సైనికుడు వేసుకునే కవచములు అనమాట. అంటే ఏ ఆపద సమీపించకుండా ఎదుటి వాళ్ళు వేసే బాణాలకు కూడా సైతము మనకి ఏ హాని కలగకుండా కాపాడుకునేది కవచము. అయితే ఇక్కడ చూస్తూ ఉన్నాం కదా, ఎవరు వేస్తారు మరి బాణాలు మనకి అని అంటే, మొదటి వచనంలోని 10వ వచనంలో చూస్తూ ఉంటే, 6వ అధ్యాయం 10వ వచనంలో, తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండండి, మీరు అపవాది తంత్రమును ఎదిరించుటకు శక్తివంతులగునట్లు దేవుడిచ్చే సర్వాంగ కవచమును ధరించుకోండి. ఎవరి తంత్రములు ఎదిరించడానికి? అపవాది తంత్రములు ఎదిరించుకోవడానికి. అపవాది తంత్రం ఎదిరించడానికి దేవుడిచ్చే సర్వాంగ కవచమును మనము ధరించుకోవాలి. ఈ అపవాది అంటే ఎవరండి? దేవుని యొక్క ప్రధాన దూత అయిన లూసిఫరు. ఈ దూత ఒకానొక సమయంలో దేవుని కన్నా హెచ్చించుకున్నది. దేవుడే గొప్పవాడా, నేను ఆయన కన్నా గొప్పవాడిని కాదా అనేసి దేవుని కన్నా హెచ్చించుకున్నది ఈ అపవాది. అయితే ఈ అపవాదితో పాటు అనేక దూతలు కూడా సపోర్ట్ చేసింది. ఆ సపోర్ట్ చేసినప్పుడు దేవుడి పరలోకం నుంచి ఈ అపవాదిని తనకి సపోర్ట్ చేసిన దూతలందరినీ కూడా పరలోకం నుంచి త్రోసివేసినప్పుడు ఈ అపవాది అలాగే దాన్ని సపోర్ట్ చేసిన దూతలు కూడా అదే దురాత్మల సమూహము. 12వ వచనంలో ఉంటుంది కూడా, ఏలయనగా మనం పోరాడిన శరీరంతో కాదు కానీ ప్రధానులతోనూ ప్రస్తుత అంధకార సంబంధములకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహాలతోనూ పోరాడుచున్నాం. ఇప్పుడు మనం దేవుని బిడ్డలంగా ఉన్న మనము ఎవరితో పోరాడుతున్నామంటే దురాత్మల సమూహము, అంధకార సంబంధమైన దురాత్మల సమూహాలతో మనం పోరాడుచున్నాము. అయితే చెప్పాను కదా, దేవుడు పరలోకం నుంచి దేవునికి వ్యతిరేకంగా మాట్లాడిన ప్రవర్తించిన సాతాను, దానితో పాటు సపోర్ట్ చేసిన దూతలన్నిటినీ కూడా పరలోకం నుంచి దేవుడు త్రోసివేసినప్పుడు అది ఇటు భూమి మీద కాకుండా అటు పరలోకానికి సంబంధించినవి కాకుండా వాయుమండలం మీద తిరుగుతూ మనుషులను మృంగుదలమా అని గర్జి సింహం వలె వెదుగుచూ తిరుగుచున్నాయి. కాబట్టి మనం వాటి వలలో అవి వేసే అగ్ని బాణాలకు మనం లొంగకుండా ఉండాలని దేవుడు ముందుగానే మనకి లేఖనాలు ఏర్పాటు చేశాడు. ఇప్పుడు ఎగ్జామ్ రాసేటప్పుడు పిల్లలకి ఒక టెక్స్ట్ బుక్ ఇస్తాము, చదువుకుంటారా అంటాం. అందులో అక్కడక్కడ క్వశ్చన్స్ తీసి ఇస్తాము, అవునా? వాళ్ళకి ఏంటి, అక్కడక్కడ క్వశ్చన్ తీసి ఇస్తాము, వాళ్ళు చదువుకున్నారు, కష్టపడాలి. కానీ ఇప్పుడు మనకు ఒక ఎగ్జామ్ ఉంది. ఇప్పుడు పరలోకం మనం ఇక్కడ ఎగ్జామ్ రాస్తే అక్కడ ఫలితం వస్తుంది. కానీ ఈ ఎగ్జామ్ కూడా మనకి ఏమేమి క్వశ్చన్స్ వస్తాయో కూడా బైబిలే ఇచ్చింది. మీరు ఎలా క్వశ్చన్స్ వస్తాయో వాటికి ఆన్సర్స్ ఏంటో కూడా మొత్తం బైబిలే, దేవుడే అన్ని జవాబులు కూడా రాసిచ్చాడు. మీరు ఎలా బ్రతకాలి, నాతో ఎలా ఉంటే మీరు ఎలా ఉంటారు, మీరు నాతో ఉంటే మీరు ఎలా జీవించాలి భూమి మీద, మీరు నా దగ్గరికి రావాలంటే ఎలా ఉండాలి అనేసి సమస్తమును కూడా దేవుడు ఏర్పాటు చేశాడు.
మరి ఈ వాక్యాన్ని మనం ఆధారం చేసుకొని జీవిస్తే పరలోక రాజ్యంలో మనకు స్థలము సిద్ధపాటు చేస్తానన్నాడు దేవుడు. అయితే ఇక చూస్తే అంధకార సంబంధమైన దురాత్మల సమూహాలతో మనము పోరాడాలంట. అంధకార సంబంధమైన దురాత్మల సమూహములతో పోరాడాలి. అయితే మన వల్ల అవుతుందా? లేదు, మన వల్ల అవ్వదు. ఎందుకంటే మనం మానవులమే కాబట్టి. అప్పుడు మనం ఏం ధరించుకోవాలి? దేవుడిచ్చే సర్వాంగ కవచం ధరించుకోవాలి. మనం దేవుని సంబంధులుగా ఉండాలి. దేవుని సంబంధులుగా ఉండాలి అంటే ఎలా ఉండాలి? దేవుని యందు విశ్వాసం ఉంచాలి. దేవుని యందు ఎప్పుడైతే విశ్వాసం ఉంచుతామో అప్పుడు మనము దేవుని సంబంధులం అవుతాం. అలాగే దేవుని వారసులం అవుతాం. అలాగే పరలోక రాజ్యానికి వారసులం అవుతాం. ఎలా అంటే దేవుని యందు మొదటిగా విశ్వాసం ఉంటే దేవుని సంబంధులం అవుతాం, దేవుని వారసులు అవుతాం, పరలోక రాజ్యానికి వారసులం అవుతాం. మరి వారసులు అవ్వటానికి, దుష్టుడు వేసే అగ్నిబాణములు ఎదుర్కోవడానికి మరి ఏమేమి కావాలి అని చూస్తే అదే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో 11 చదువుకుందాం. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును సమస్తము నెరవేర్చిన వారే నిలువబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనిడి. ఎలాగనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని నీతి అను మైమరువు తొడుగుకొని పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసును జోడు తొడుక్కొని నిలువబడి. ఇవన్నీ గాక విశ్వాసం అనే డాలు పట్టుకొని దానితో మీరు దుష్టుని అగ్నిబాణులన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులవుదురు. మరియు రక్షణయు శిరస్నానములు దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొని ఆత్మను ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనలు చేయించు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తములు పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయించు మెలకువగా ఉండండి. అయితే ఈ వచనాల్లో దేవుడు కొన్ని కవచాలు చెప్తున్నాడు. ఏమి కవచాలు అని అంటే దేవుడు కొన్ని కవచాలే కాదు, ఆ రోమన్ సైనికుడు వేసుకునే కవచాలను ఆధారం తీసుకొని మాట్లాడుతున్న మాటలు ఇవి. అయితే అవి ఉదాహరణగా అయి ఉండొచ్చు, కానీ ఇవి మాత్రం నిజమైనవి, సత్యమైనవి, ఇవి పాటించవలసినవి. అయితే అవి ఏంటి అని అంటే ఇక్కడ 7 మాటలు చెప్తున్నాడు పౌలు గారు. ఏమనంటే 1 నడుమునకు సత్యం అనే దట్టి, 2 నీతి అనే మైమరువు, 3 సిద్ధ మనస్సు అనే చోడు, 4 విశ్వాసం అనే డాలు, 5 రక్షణ శిరస్నానము, 6 దేవుని వాక్యమును ఖడ్గము, 7 ప్రతి విధమైన ప్రార్థన. అయితే మనం విశ్వాసులమని చెప్పుకుంటున్నాం కదా, మనం దేవుని బిడ్డలమని చెప్పుకుంటున్నాం కదా. మరి ఎన్నిసార్లు అపవాది మన మీదకి వచ్చినప్పుడు మనము జయించబడుతున్నామా? అపవాదికి జయమిస్తున్నామా? దేవుడికి సర్వాంగ కవచం ధరించుకున్నట్లయితే మనము జయం పొందుతామేమో, కానీ మరి ఎన్నోసార్లు అపవాది మనకు శోధిస్తూ ఉంటాడు. ఒకసారి కాదు, 2 సార్లు కాదు. ఎందుకంటే మనం భూమి మీద ఉన్నాం కాబట్టి, దేవుని సంబంధులమైనప్పటికీ కూడా భూమి మీద ఉన్నప్పుడు దుష్టుడు ఎవరిని మృంగుదనా అని గర్జించి సింహం వలె ఎదురు చూస్తున్నాడు. మరి అలాంటి సమయంలో ఎన్నోసార్లు మన భక్తి నిరర్ధకం కావాలనేసి, అర్థం లేకుండా చేయాలనేసి దుష్టుడు ఎన్నోసార్లు ప్రయత్నిస్తూ ఉంటాడు. ఆ సమయంలో మరి మనం గెలుస్తున్నామా లేక దేవుడు గెలుస్తున్నాడా, సాతాను గెలిపిస్తున్నామా? మనమైతే దేవుని పక్షంగా ఉన్నాము కాబట్టి మరి ఎవరికి జయమిస్తున్నాం? ఎన్నోసార్లు సాతానికే జయమిస్తున్నామని చాలాసార్లు చెప్పే వాళ్ళు కూడా ఉన్నారు, చాలాసార్లు జరుగుతూ ఉంటాయి. కానీ మనం ఇవ్వాల్సింది దేవునికి జయము, మన ఆత్మీయతకు జయమును కలిగి జీవించాలి. సాతానికి ఎంత మాత్రము జయమును కలుగ చేయకూడదు. ఎందుకంటే మనతో ఉన్నవాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తే. కాబట్టి ఇకనైనా సర్వాంగ కవచం ధరించుకోవాలి. సర్వాంగ కవచంలో ఎన్ని అనుకున్నామంటే 7 అనుకున్నాం. మొదటిది నడుమునకు సత్యం అనే దట్టి.
నడుమునకు సత్యం అనే దట్టిని మనం కట్టుకోవాలి. నడుమునకు సత్యం అనే దట్టి అంటే కట్టుకోవాలి. నడుమునకు సత్యం అంటే ఒక మనిషి స్థిరంగా నిలబడాలి అంటే, ఒక మనిషి స్టాండర్డ్గా అంటే కదలకుండా, వంగిపోకుండా, వనకకుండా నిలబడాలి అంటే నడుమునకు సత్యం అనే దట్టి కట్టుకోవాలి. సత్యం అనగా ఏంటండి? నేనే మార్గమును, సత్యమును, జీవమును. ఆ ప్రభువును మనము నడుమునకు బలముగా కట్టుకొని జీవిస్తే మనం ఎంత మాత్రము వంగిపోకుండా, వణికిపోకుండా, భయపడకుండా జీవిస్తాం. ఎక్కడైతే అబద్ధం ఉంటుందో అక్కడ భయం వస్తుంది, పారిపోతారు, దాక్కుంటారు. నిజమేనండి. అబద్ధాలు చెప్పినప్పుడు ఇప్పుడు ప్రూఫ్స్ కోసం వచ్చారనుకోండి, నేను చెప్పలేదు అంటారు. ఆ టైం ప్రూఫ్స్ తీసుకొచ్చినప్పుడు దాక్కుంటారు. అవునా కదా? ఎక్కడైతే అబద్ధం ఉంటుందో అక్కడ భయం ఉంటుంది. ఎక్కడైతే అబద్ధం ఉంటుందో అక్కడ వణుకుంటుంది. ఎక్కడైతే అబద్ధం ఉంటుందో అక్కడ స్థిరంగా నిలబడలేరు. ఎక్కడైతే అబద్ధం ఉంటుందో అక్కడ వంగిపోతారు. కానీ దేవుడు చెప్తున్నాడు, మనం వంగిపోయే వాళ్ళంగా కాదు, భయపడే వాళ్ళంగా కాదు, సింహంలాగా ఉండాలని చెప్తున్నాడు. సామెతల గ్రంథం 28వ అధ్యాయము 1వ వచనంలో చూస్తే, సామెతల గ్రంథం 28వ అధ్యాయము 1వ వచనం, ఎవడినో తరమకుండా దుష్టుడు పారిపోతాడంట. నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉంటారు. చూసారా? దేవుని లేఖనం ఏం చెప్తుందండి? నీతిమంతుడు సింహం వలె ధైర్యంగా ఉంటాడు. దుష్టుడు ఎవరు కూడా తరమాల్సిన పనిలేదు, వాడి భయం వచ్చి వాళ్ళే పారిపోతారు. కాబట్టి మనం సత్యమందు నిలిచి ఉండాలి. ప్రభువును మనల్ని అంటుకట్టుకొని జీవించిన నడుముకు దట్టి ఎలాగైతే మన శరీరానికి గట్టిగా అంటుకట్టుకొని ఉంటుందో అలాగూ మనము కూడా ప్రభువుని మన ఆత్మతో, శరీరముతో మనం అంటుకట్టుకొని జీవించాలని లేఖనంలో చెబుతున్నాయి. కాబట్టి మనం లోక సంబంధులు కాకుండా సత్యమందు జీవించాలి, సత్య సంబంధులుగా ఉండాలి. దుష్టుడు మోసం చేయడానికి తెగ ప్రయత్నం చేస్తాడు. ఎందుకంటే పరలోక రాజ్యంలో వాడికి ఎటు చోటు ఉండదు కదా. దుష్టుడు పరలోక రాజ్యానికి చోటు ఉండదు, నరకంలోనే చోటు ఉంటుంది. కాబట్టి నరకంలోకి మనం తీసుకొని వెళ్ళడానికి దుష్టుడు వేసే పన్నాగాలు, బాణాలు ఎన్నో ఉంటాయి. అందుకే కదా అప్పుడు యేసుప్రభు ఉన్న రోజుల్లో శాస్త్రులు, పరిశీలన అంటున్నాడు. ఏమనంటే మీరు అపవాది సంబంధులు అంటున్నాడు. అబద్ధికుని సంబంధులు, అపవాది సంబంధులు అని అంటున్నాడు. పరిశీలన శాస్త్రులు వారు అప్పటికి దేవుని అంగీకరించినప్పటికీ కూడా తొట్టిల్ల జీవితం ఉంది వారిలో. అందుకని దేవుడు యేసుప్రభు వారు మీరు అపవాది సంబంధులు అంటారంటే, అసత్యం ఉన్నప్పుడు ఎవరి సంబంధులండి? అపవాది సంబంధులు. మరి సత్యం ఉన్నప్పుడు సత్యమే క్రీస్తు కదా, క్రీస్తు సంబంధులము మనము. కాబట్టి మనము బలహీనముగా ఉండగా, బలముగా ఉండగా ప్రభువే మనకు తోడుగా ఉంటాడు. సత్యం అనే దట్టి మనము కట్టుకొని, రెండవదిగా నీతి అనే మైమరుగు మనము తొడుగుకోవాలి. ఏంటండి? నీతి అనే మైమరుగు మనము తొడుక్కోవాలంట. మన నీతి దేవుడి దృష్టికి ఎలా ఉందంటండి? యెషయా గ్రంథం 64వ అధ్యాయం 6వ వచనంలో మన నీతి ఎలా ఉందంట? దేవుని యందు మురికి గుడ్డ వలె ఉందంట. మేమందరము అపవిత్రుల వంటి వారమైతిమి, మా నీతి క్రియలు ఎలా ఉన్నాయంట? మురికి గుడ్డలా ఉన్నాయంట. మరి మురికి గుడ్డలా ఉన్న చాలా మంది అనుకుంటాం మన సొంత నీతిని ఆధారం చేసుకొని మనం ఏదో చేయగలము అనేసి మనమే అతిశయించగలుగుతాం, అతిశయం పొందుతాము. కానీ దేవుడు చెప్తున్నాడు కదా, మన నీతి ఎలా ఉందంట? మురికి గుడ్డలా ఉందంట. మన సొంత నీతిని మనం ఆధారం చేసుకుని ప్రభువు నీతిని ఆధారం చేసుకోవాలి. క్రీస్తు శిలువలో చేసిన బలియాగం ఏదైతే ఉందో ఆ బలియాగం మనం ధరించాలి. క్రీస్తు శిలువలో కాచిన రక్తం ఏదైతే ఉందో ఆ రక్తము మనలో ప్రోక్షించబడినప్పుడు మనం నీతిమంతులుగా, పరిశుద్ధులుగా మార్చబడతాము. కాబట్టి మనము మొదటిగా ఏంటంటే నడుములకు సత్యం అనే దట్టి కట్టుకోవాలి. రెండోది నీతి అనే మైమరువును తొడుగుకోవాలి. నీతి కలిగి జీవించినట్లయితే ప్రభు మనతో ఎప్పుడు మనల్ని సురక్షితంగా ఉంచుతాడు. మూడవదిగా చూస్తే సిద్ధ మనస్సును జోడుని మనం ధరించాలి. చాలా మంది దేవుని బిడ్డలమని చెప్పుకుంటాము, కానీ ఇటు లోకంలోను ఇటు బయట, ఇటు దేవుని సంబంధులుగా జీవిస్తారు, బయట శరీర సంబంధులుగా జీవిస్తారు. చర్చ
చర్చిలో ఉన్నప్పుడు దేవుని సంబంధులు, బయటికి వెళ్ళినప్పుడు అపవాది సంబంధులుగా మారిపోతున్నారు. కానీ అది దేవునికి ఇష్టమైనది కాదు. నేను దేవుని బిడ్డని చెప్పుకుంటూ బ్రతికి ఇంకా సాతానికి ఇలా చేస్తూ ఉంటే అది దేవుని పరలోక రాజ్యానికి ప్రభు రాకడానికి సిద్ధమైన మనసు మనది కాదు. సిద్ధమైన మనస్సు ఏంటంటే మనం మరణించేంత వరకు కూడా ప్రభు ఎప్పుడు వస్తాడని ఎదురు చూస్తూ ప్రతి క్షణం మన ఆత్మను జాగ్రత్తగా కాపాడుకుంటూ మన మనసు సిద్ధముగా చూసుకోవడమే సిద్ధమైన మనస్సు. ఆనాటి ఇశ్రాయేలీలు కూడా చాలా మంది ఇశ్రాయేలు అరణ్యంలో ఉన్నప్పుడు అరణ్యంలో మన్నాలు కానీ ఎన్నో అద్భుత కార్యాలు దేవుడు చేసినప్పటికీ ఇశ్రాయేలు అవన్నీ చూస్తున్నప్పటికీ కూడా దేవుని మీద సనిగారు కొలిగారు. అవునా? ఎన్ని అద్భుత కార్యాలు చేశాడు దేవుడు. ఎన్ని అద్భుత కార్యాలు చేసినా ఇంకా శ్రమ రోజుని గుర్తు తెచ్చుకుంటూ మాకు ఆ రోజులే బాగున్నాయి అని అంటున్నారు. ఆ రోజులే బాగున్నాయి అన్నారు. కానీ యెహోషువ మాత్రం, తనతో పాటు వచ్చిన యెహోషువ మాత్రం ఏమంటున్నాడంటే 24వ అధ్యాయం యెహోషువ 15వ వచనంలో చూస్తే, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించుదమని స్థిరమైన సిద్ధమైన మనస్సుతో, తాను ఇక చంచలము లేదు తన మనసులో, కొట్టిల్లుపాటు తన మనసులో లేదు. ఏమని చెప్తున్నాడు? ఒక దృఢంగా మాట చెప్తున్నాడు. నేను నా ఇంటి వారు యెహోవానే సేవిస్తాము అని దృఢముగా మాట్లాడుతున్నాడు. ప్రియ జనాంగమా, ప్రియ దేవుని బిడ్డలారా, మీరేం చెప్తున్నారు? రూతు కూడా అంది ఒక స్థిరమైన మనసుతో, సిద్ధమైన మనసుతో. నీ జనమే నా జనము, నీ ప్రజలే నా ప్రజలు అని రూతు తన అత్తతో కలిసి ఒక మాట, దృఢమైన మాట చెప్పింది. మరి ఈరోజు మన మనసులు ఎలా ఉన్నాయి? సిద్ధంగా ఉన్నాయా? నువ్వు చెప్పగలుగుతున్నావా? నా దేవుడికి ఎన్ని శ్రమలు వచ్చినా కానీ నేను విడిచిపెట్టననే మాట చెప్పగలుగుతున్నారా? ఒక్కసారి మీరు మీ మనసులను అడగండి. నాకు చెప్పాల్సిన అవసరం లేదు, మీ పక్కనున్న వాళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు. కానీ మీ అంతరంగాన్ని మీరు ఒకసారి పరీక్షించుకోండి. దేవుని రాకడానికి మేము సిద్ధంగా ఉన్నామా? ఎన్ని ఆటుపోట్లు వచ్చినా, ఎవరేమనుకున్నా కానీ దేవుని పనికి నేను ముందుగా ఉంటానన్న మాట చెప్పగలుగుతున్నారా? అలాగే మొదటిగా నడుములకు సత్యమైన గట్టి కట్టుకోవాలి. రెండోది ఏంటండి? నీతి అనే మైమరువు. మూడోది సిద్ధ మనస్సు అనే జోడు. నాలుగోది విశ్వాసం అనే డాలు. ఏంటది నాలుగోది? విశ్వాసం అనే డాలు. మనకి దుష్టుడు వేసే అగ్నిబాణాలకు, సాతాను వేసే అగ్నిబాణాలకు, అగ్నిబాణాలు అంటే ఏంటండి? శ్రమలు, బాధలు, ఇబ్బందులు, అనారోగ్యాలు ఎన్నో వస్తూ ఉంటాయి. ప్రతి ఒక్కటి దేవుడు కల్పించాడని కాదు, కానీ దుష్టుడు కూడా మనల్ని కష్టపడడానికి ఎన్నో అగ్నిబాణాలు వేస్తూ ఉంటాడు. ఏబు గారికి ఎన్ని శ్రమలు వచ్చినాయండి? ఎవరి వల్ల వచ్చినాయి? దేవుని వల్ల వచ్చినాయా? సాతాను గాడే. ఏబు యొక్క విశ్వాసం గమనించడానికి అసలు నేను ఎలాంటి వాడు, వీటి అంటే నేను సమస్తము చేయగలనంటున్నాడు. అలాంటి విశ్వాసము నన్ను బలపరిచేవాడు మన దేవుడైన యెహోవాయే. మన దేవుడే మనకు సమస్తము కలుగ చేయవాడు. ఆయన ఎంత మాత్రం మనం తొట్టులని వాడుగా చెయ్యడు. మనం ఎప్పుడు స్థిరంగా నిలబెట్టేవాడు, మనం బలపరిచేవాడేది. సమస్తమును మనము చెయ్యగలమనే విశ్వాసము మనము కలిగి జీవించాలి. మొదటిగా ఏంటనేది నడుమునకు సత్యం అనే దట్టి కట్టుకోవాలి. రెండోది నీతి అనే మైమరు తొడుక్కోవాలి. మూడవది సిద్ధ మనసు జోడు అనేది మనము ధరించాలి. నాలుగోది విశ్వాసం అనే డాలును పట్టుకోవాలి. అలాంటి వ్యక్తులుగా మనము జీవించాలి. అలాగే ఐదవదిగా చూస్తే రక్షణ అనే శిరస్నానము. శిరస్సు అంటే ఏంటంటే అసలు మన తల. అవునా? ఇప్పుడు చాలా మందికి, కొంతమందిని చూస్తూ ఉంటాం, అందరికీ దేవుడి కృప వల్ల అన్ని అవయవాలు, సమస్తలు దేవుడు మనకి ఏర్పాటు చేశారు. ఎవరికో బహుశా చేతులు ఉండకపోవచ్చు, ఒకరికి బాడీ అంతా బాగుండి చేతులు ఉండకపోవచ్చు, లేకపోతే ఒకరి కాళ్ళు బాగోకపోవచ్చు, ఒకరి చెవి పాడవచ్చు, ఒకరి కళ్ళు లేకపోవచ్చు. ఇలాగా ఏదో ఒక అవయవం లేకుండా ఉన్న మనిషిని చూసాను, కానీ అసలు బాడీ అంతా ఉండి శిరస్సు లేని మనుషులు ఎక్కడైనా చూసామా? ఎవరైనా చూసారా? లేదు, చూడలేదు. మరి అలాగా మనము ఎన్నో మంచి క్రియలు చేస్తూ ఉంటాము. చాలా మందికి హెల్ప్ చేస్తాము, లేని వాళ్ళకి, పేదవాళ్ళకి హెల్ప్ చేస్తాము, లేకపోతే ఎవరైనా ఆపదలో ఉంటే సహాయం చేస్తాము, దుఃఖంలో ఉన్నప్పుడు ఓదార్చుతాము, ఏమంటే లేని వారికి బట్టిస్తున్నాము, ఎన్నో సహాయం చేస్తారు. ఎన్ని సహాయాలు చేసినా రక్షణ లేకపోతే అది నీవు
దేవుడే చెప్పాడు కదా, నాకు ఇష్టమైన ఉపవాసం ఏంటంటే ఇంటి లేని వారికి భోజనం పెట్టమన్నాడు, ఆకలి గల వారికి ఆహారం పెట్టమన్నాడు, దప్పిగల వారికి దాహం ఇవ్వమన్నాడు. దేవుడే ఇవ్వమన్నాడు. ఇవన్నీ చేసినా కానీ రక్షణ అనే శిరస్నానము మనము ధరించాలి. తలకు పెట్టుకునే టోపీ, ఎందుకు ఒక విధంగా చెప్పాలంటే అది ధరించినప్పుడు దుష్టులు వేసే బాణములు మ్యాక్సిమం కవర్ అయిపోతాయి. కాబట్టి మనము ఎంత ప్రార్థనా భక్తులుగా ఉన్నా, ఎంత పాటలు పాడినా, ఎంత వాక్యం చదివినా, ఎన్ని దేవుని పనులు చేసినా, బయట ఎంతమందికి హెల్ప్ చేసినా కానీ రక్షణ అనేది ముఖ్యం. నీవు నేను ఎవరమైనా కానీ క్రీస్తు రక్తంలో పాల్గొనాలి. మనం చేసిన పాపాలన్నీ ప్రభు పాదాల ముందు కన్నీటితో ఒప్పుకొని వాటిని విడిచిపెట్టి ప్రభు ఇచ్చిన రక్షణ మారు మనసును మనము పొందుకొని ప్రభు కొరకే జీవించాలి. రక్షణ శిరస్నామము మనము కంపల్సరీ ధరించాలి. పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే కంపల్సరీ కావాల్సిన పాస్పోర్ట్ ఏంటంటే, కావాల్సిన టికెట్ ఏంటంటే కంపల్సరీ రక్షణ అనేది మనకు కావాలి. లేకపోతే అక్కడ ద్వారాల్లో మనకి స్థలం ఉండదు, చోటు ఉండదు. కాబట్టి రక్షణ లేని వారు ఎవరైనా ఉన్నప్పటికీ ఇప్పటికైనా కానీ రక్షణ పొందండి. రక్షణ పొందిన వారు ఎవరైనా ఉన్నప్పటికీ మనము ఆఖరి శ్వాస విడిచే వరకు కూడా ఈ రక్షణ జీవితముకు కలకములు, మటలు, మచ్చలు, డాగులు ఎటువంటివి కూడా పాపం అనే ఏ మురికి కూడా మన కంటకుండా జీవించినట్టు దేవుడిని సహాయం చేయమని, మన వల్ల బ్రతుకుటకు దేవుడి కృపను ఇవ్వమని మనం కూడా ప్రయత్నిస్తూ దేవుడికి ప్రార్థించాలి. అలాగే ఆరోగ్యంగా చూస్తే దేవుని వాక్యం అనే ఖడ్గము, సాతాను బోధనను ఖండించడానికి దేవుని వాక్యంలో ఎంతోమంది ఈ రోజులో చూస్తున్నాం కదండి. అరటికాయలో దేవుని ఆత్మ ఉంటుంది, అరటికాయలో దేవుని ఆత్మ కాదండి. మనం ప్రార్థించామంటే వాక్యం చదువుతుంటేనే ఆ వాక్యం ఏమవుతుందంటే మన మనసులను చిరిచివేస్తుంది. ఆ వాక్యము ఒక మనిషి పరిపూర్ణంగా జీవించడానికి కావాల్సింది ఏంటంటే దేవుని వాక్యం ఉంటే చాలు. మనం పర్ఫెక్ట్ గా పరిపూర్ణంగా జీవించగలుగుతాం, మనలో ఏ దోషము లేకుండా జీవించగలుగుతాం. ఎందుకంటే ఆ వాక్యం అనేది మనల్ని చీల్చివేస్తుంది, మనలో ఉన్న పాపములను కడిగి వేస్తుంది. ఒకవేళ ఆ త్రోవకు వెళుతున్నప్పటికీ కూడా సరి చేస్తుంది ఆయన వాక్యము. అందుకే కదా నీ వాక్యం నా పాటలకు దీపములు, నీ వాక్యం నా ఆత్మలకు వెలుగునై ఉంటదని లేఖనాలు చెప్తున్నాయి. కాబట్టి దేవుని సంగమా వాక్యమైన ఖడ్గములు మనము ధరించాలి. ఆఖరిగా చూస్తే ప్రతి విధమైన ప్రార్థన. ఈ ప్రార్థన ఎలా చేయాలంటే 6వ అధ్యాయము 18వ వచనంలో చూస్తే ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఆత్మ వల్ల ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనలను విజ్ఞాపనలు చేయించు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదల నిమిత్తమును విజ్ఞాపన చేయించు మెలకువగా ఉండండి అని చెప్తున్నాడు. ఎలా ఉండాలంట? మెలకువగా ఉండాలి. ఎలా ఏ సమయంలో చేయాలంటే ప్రార్థన? పగలైనా, భోజనం చేసినప్పుడైనా, నిద్రపోయినప్పుడైనా, బయటికి వెళ్ళినప్పుడైనా, ఏ సమయంలో? ప్రతి సమయంలో ప్రార్థన చేయాలంట. ప్రతి సమయం అందు నువ్వు సంతోషంగా ఉన్నప్పుడు దేవుడిని స్తుతించు, నీకు దుఃఖం వచ్చినప్పుడు, బాధ కలిగినప్పుడు దేవుడిని ప్రార్థించు. ప్రతి సమయంలో ప్రార్థించాలి. ఈ వస్త్రాలన్నిటి మనము ధరించుకొని ప్రార్థించాలి. దేవుని ఆధారం చేసుకొని మనము జీవించాలి. సువార్త పాఠ్య భాగంలో కూడా ఉంటుంది కదా, ఇవేంటంటే లోక సంబంధులంట ఈ కవచాలన్నీ ధరించుకున్నట్లయితే నడులకు సత్యం అనే దట్టి, సిద్ధ మనస్సు అనే చోడు, నీతి అనే మహిమలు, విశ్వాసం అనే డాలు, రక్షణ అనే శిరస్త్రాణము, దేవుని వాక్య ఖడ్గము, ప్రతి విధమైన ప్రార్థన, ఇవన్నీ కూడా మనం ధరించుకున్నట్లయితే ఈ లోకంలో మన చుట్టూ ఉన్నవారు, మనతో ఉన్నవారు కూడా మనకు విరోధులు అవుతారు. అవునా? ఈమెనమ్మా భక్తురాలు, ఈమెనమ్మా దేవుని సన్నిధికి వస్తుంది, ఈమెనమ్మా పాటలు పాడేది, ఈమెనమ్మా వాక్యం చదివేది, వీళ్ళు దేవుడి పనులంటే ముందుంటారు అనేసి చాలా మాటలు అంటూ ఉంటారు. అవన్నీ కూడా మనం పట్టించుకోకూడదు. ఎందుకంటే మనం చేస్తుంది ఎవరి పనమ్మా? దేవుని పని. దేవుడే చెప్తుంది. ఈ లోక సామెతలు ఉంటుంది కదా, కాయలున్న చెట్టుకే రాళ్ళు అని. అలాగా దేవుని పనులు చేస్తున్నప్పుడు కొన్ని డిస్టర్బెన్స్ వస్తాయి, కానీ మనం వాటన్నిటిని పట్టించుకోకూడదు అనేసి సువార్త పాఠ్యభాగము తెలియజేస్తుంది. అదే పాఠ్య నిబంధన పాఠ్యభాగంలో కూడా చూస్తే
పాత నిబంధన పాఠ్యభాగంలో చూస్తే మనం ఒకవేళ వీటన్నిటిని గనక ఈ సర్వాంగ కవచం ధరించుకోకపోయినట్లయితే దేవుని ఉగ్రత చెయ్యటానికంటే దేవుని ఉగ్రత ఇవ్వటానికి ఆయన సిద్ధపడుతున్నాడంట. ఎలా సిద్ధపడుతున్నాడంటే ఆ శక్తితో సిద్ధపడుతున్నాడంట. మనము గనక దేవుని రాజ్యము ప్రభు రాకడ సమయంకు మన ఆత్మలను సిద్ధపరచుకోకపోతే దేవుడు ప్రతిదండన చేయటానికి ఆయన ఉగ్రత రావడానికి ఆయన సిద్ధపడుతున్నాడంట. ఎలాగంటే ఆ శక్తితో సిద్ధపడుతున్నాడంట. కాబట్టి ఆయన ఉగ్రతకు మనం ఎవ్వరూ పాత్రలు కాక దేవుని ప్రేమకు పాత్రమై ఆ పరలోక రాజ్యంలో చోటు కోసం ప్రయత్నిస్తూ ఆయన రాకడకు సిద్ధపడుతూ ఈ సర్వాంగ కవచము అనగా ఈ 7 కవచములు, నడులకు సత్యం అనే దట్టి, నీతి అనే భయమయము, సిద్ధమైన సంచోడు, విశ్వాసం అనే డాలు, రక్షణ శిరస్త్రాలు, దేవుని వాక్యం అనే ఖడ్గము, ప్రతి విధమైన ప్రార్థన ఇవన్నీ కొనసాగిస్తూ మన ముందు ఉన్న పోరాటంలో నాగల మీద చేయించిన వాడు వెనుకకి చూస్తే దేవుని రాజ్యానికి పాత్రలు కాడు. మనం ఒకరాజు దేవుని సన్నిధిలోకి దేవుని పని చేయడానికి అడుగులు ముందు వేస్తున్నప్పుడు వెనుకకు చూసి ఎవరో దూషిస్తున్నారని వెనుకకు చూస్తే అది మనకు దేవునికి ఇష్టమైనది కాదు. మన ముందుంచే పోరాడలే కానీ వెనుకకు చూస్తే ఏమవుతాడు? సైనికుడిగా పోరాడి వెనక్కి వెళ్ళిపోయాడు అనుకో. ఇలా వెనక ముందున్న కవచాల గురించి చెప్పుకున్నాం, వెనక వాళ్ళ కవచం గురించి చెప్పుకున్నామా? లేదు, వెనక వాళ్ళ కవచం గురించి మనం చెప్పుకోలేదు. అంటే వెనక వాళ్ళకు తిరిగితే ఏమవుతుంది? ఆ బాణాలు వచ్చేసి వాళ్ళ వెనుకకు గుచ్చుకుంటాయి. అప్పుడు సైనికుడు ఏమవుతాడు? చనిపోతాడు. కాబట్టి మనం ముందుంచబడ్డ పోరాటంలో ముందుగా పరిగెత్తాలి కానీ వెనుకకు పరిగెత్తద్దు. దేవుడిచ్చి సర్వాంగ కవచములు మనం ధరించుకొని దేవుడికి ఇష్టమైన బిడ్డలుగా మనం బ్రతకాలని మీ అందరినీ కోరుతూ మన ఆత్మను దేవుని రాజ్యాలకు వారసులకు సిద్ధపడాలని కోరుకుంటూ మీ అందరికీ కూడా మా హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటున్నాను.